భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కూడా కలుగజేసేటటువంటి పరిస్థితుల్లో నేటి పాలకులు లేరు. పాత నియోజకవర్గ స్థాయిలో దాదాపు 100 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలుగజేస్తామని చెప్పి 2007లో 85 కోట్ల రూపాయలతోని ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్తోని 100 గ్రామాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కలుగజేస్తామని ఏర్పాటు చేసిన పథకం ఇప్పుడు ఒక 4-5 గ్రామాలకే పరిమితమై ఈ 4-5 గ్రామాలలో ఈ మంచినీటి సౌకర్యాన్ని కలుగజేస్తామని చెప్పి ప్రభుత్వము అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే ప్రారంభిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 100 గ్రామాల ప్రజలకు మంచినీటి సౌకర్యం కలుగజేసినటువంటి బాధ్యత నుంచి తప్పుకోవటానికే ఈ పథకాన్ని ప్రారంభం చేయడానికి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇప్పటికైనా వెంటనే ఈ డబ్బులతోని 4 మండలాల్లోని 100 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కలిగించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఆర్మూరు మండలానికి మాత్రమే మరి పైప్ లైన్ వేసిర్రు కాబట్టి అది కరెక్ట్ కాదు. మా 100 గ్రామాలకు కూడా మంచినీళ్ళు వస్తేనే అందరికి బాగుంటుంది. మేము సొంత మండలం కూడా మా భూమి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా సొంత మండలం కూడా ఇంతవరకు పైప్ లైన్ లేదు. మరి ఆ ప్రాజెక్టు ఛాయత్తరం తెలుస్తుంది, ప్రారంభోత్సవం చేస్తే తెలుస్తుంది. మేము తీవ్రంగా అది అడ్డుకోవడం జరుగుతుంది. మా మండలం నుంచి కాకుండా కూడా ఇతర 100 గ్రామాలను అప్పటి ఉన్నది. దాన్ని మాకు నక్ష కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఆ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభోత్సవం చేసినా అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతకన్నా ముందే మేము మహాధారణకు కూడా సిద్ధమవుతున్నాం. మేము పంట వ్యవసాయం చేసే భూమిలోకి వెళ్ళి ఆ ప్రాజెక్టు కోసం తువ్వ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. కాబట్టి మా మండలానికి వాటర్ వచ్చిందాక ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాధారణ ఒకసారి నిర్వహించి మీకు ఏందో తెలుపుతాం. అప్పుడు కూడా మేము ధారణ వేయడం జరిగింది. కలెక్టర్ వచ్చి రోడ్డు మీద మాకు హామీ ఇవ్వడం జరిగింది, రాతపూర్వకం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా 100 గ్రామాలకు నీళ్ళు వచ్చేటట్టు చేస్తేనే ఈ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఏదో ఆగమేఘల మీద చేసిపోతే కూడా మేము ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు మేము కూడా చూసుకోగలుగుతాం, ఏమని చేయగలుగుతాం. మాకు కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇది మేము తీవ్రంగా మా మండలం రాకపోవడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.